హిడ్మా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వెళ్ళారనుకోండి. వెళ్ళినప్పుడు ఆయనకి హిడ్మా కాబట్టి భారీ ఎత్తున సెక్యూరిటీ ఉంటుంది. 20-30 మంది అవ్వచ్చు, 100 మంది ఉంటుండొచ్చు. ఎలా వెళ్తారండి? అంటే ఆయన చుట్టూ 100 మంది ఉంటారా? లేదు ఒక 5 కిలోమీటర్ 5 కిలోమీటర్ 3 లేయర్స్‌లో వెళ్తారండి? అంటే వీళ్ళకు బయటికి వచ్చే వాళ్ళకంటే 3 లేయర్ల సెక్యూరిటీ వ్యవస్థ ఉంటుంది అని అంటున్నారు కదా. ఫస్ట్ ఏంటంటే ప్రజలే మిలిషాయే ఫస్ట్ లేయర్. ఓకే. ఫస్ట్ లేయర్ అంతే. అవును. ప్రజలు మిలిషియా అనేది ఫస్ట్ లేయర్. సెకండ్ మేము అనేది అంటే దాన్ని మిలిషియా అంటాం, అవును. పునాది బలగాలు అంటాం అవును. దాన్ని. రెండోది సెకండరీ ఫోర్స్. సెకండరీ ఫోర్స్ అంటే ప్లటూన్లు, మిలిటరీ దళాలు, ఎల్ఓసులు, ఇవి వాళ్ళ ఆర్గనైజేషన్ చేసుకుంటే తిరుగుతూ ఉంటాయి. అంటే ఎంత దూరంలో ఉంటాయి ఒక మనిషికి? అంటే ఇప్పుడు ఉన్న ఏరియాలో 2 కిలోమీటర్లు ఉంటూ 5 కిలోమీటర్లో ఉండొచ్చు. అట్లా ఇది సెకండ్ లేయర్. సెకండ్ లేయర్. ఓకే. ఇక లాస్ట్ తన దగ్గర లేయరు ఆయన సంబంధించిన సభ్యులు. ఇప్పుడు బెటాలియన్ అనుకున్నప్పుడు 2 కంపెనీలు ఒక బెటాలియన్. ఓకే. ఆ ఇవన్నీ విధంగా మీరు అన్నట్లు అంటే ఫస్ట్ కంపెనీ ఇట్లా ఒక అర్ధ సెమీ సర్కిల్లో ఉంటే ఇంకో కంపెనీ ఇట్లా సెమీ సర్కిల్లో ఉంటుంది. ఓకే. హెడ్ క్వార్టర్ అనేది సెంట్రల్ ఉంటుంది. వీళ్ళు డేరా వేసేటప్పుడు పోయేటప్పుడు కూడా ఫస్ట్ కంపెనీ ముందు ఉంటుంది, తర్వాత హెడ్ క్వార్టర్ ఉంటుంది, దీని వెనుక సెకండ్ కంపెనీ ఉంటుంది. ఇది రెండు అలాగ మూవ్ అవుతుంటాయి అంతే కదా. ఒకవేళ శత్రువు ఇంకెక్కువ అనుకుంటే ఇళ్ళకించి ఒక సెక్షన్ ఈ సైడ్కు, ఇంకో సెక్షన్ ఇటు సైడ్కు. ఓకే. 4 వైపులు పంపిస్తారు. 4 వైపులా ఉంటాయి. ఓకే. కానీ ఇప్పుడు